హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారని, చక్క పిండి వంటలన్నీ వండుకొని కొత్త బట్టలు కట్టుకుని సంబరంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా జరుపుకున్నాము. మామూలుగా షాపింగ్ చేసిన వీడియో మీకు షేర్ చేస్తున్నాను కదా. సరదాగా ఏదైనా కొనుక్కుంటే మీ అందరికీ చూపించాలి, అప్పుడు కానీ నాకు తృప్తిగా ఉండదు. కానీ కొంచెం లేట్ అయింది, పండగ తర్వాత చూపిస్తున్నాను. వీడియో చేసుకున్నాను కానీ అప్లోడ్ చేయడం ఎందుకునో కొంచెం లేట్ అయింది, వేరే బిజీ వల్ల. సో అందుకని ఈరోజు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు రేపు మాకు సంగీతం ప్రోగ్రాం ఉంది. మొన్న మేము వెళ్ళి పాడాం కదా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో. లాస్ట్ టైం మేము బృందం వెళ్ళి పాడాం మా గురువుగారితో. రేపు కూడా అలాగే మాకు ప్రోగ్రాం ఉంది అక్కడ పాడడానికి. సో దానికోసమని ప్రాక్టీస్ అది జరుగుతుంది. మేము రేపు అక్కడికి వెళ్ళి పాడతాం కాబట్టి ఎవరైనా అంటే దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఆ టైంకి రావచ్చు. సరదాగా మిమ్మల్ని కలిసినట్టు ఉంటుంది, మా పాటలు విన్నట్టు ఉంటుంది, దేవుళ్ళందరినీ చక్కగా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. అంటే లాస్ట్ టైం చెప్పండి అని అడిగారు కదా, అందుకని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. రేపు 6కి మా ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలోను. అయోధ్య శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా 14 to 22 మధ్యలో రాముల వారికి సంబంధించినవి ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు మేము రాముల వారికి సంబంధించిన పాటలు పాడదామని చెప్పని మేము నలుగురం కలిసి దానికి ప్రాక్టీస్ అది చేసుకుంటున్నాము కొంచెం. సో అందుకని ఆ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాం. దానికి మేము ఒకటే రకమైన కాస్ట్యూమ్స్ తీసుకున్నాము. అంటే ఒకలాగా ఉంటే బాగుంటుంది పాడేటప్పుడు అని చెప్పని కొంచెం షాపింగ్ చేసాం. అలాగే మామూలుగా పండక్కి కొంచెం షాపింగ్ చేసాము. అమెజాన్, మింత్రా, అలాగే ఆన్లైన్, మామూలుగా ఇంటి దగ్గర షాపింగ్లు అవి ఇవి ఏవో నడుస్తూ ఉన్నాయి. సరే ఆ కొన్నవన్నీ సరదాగా మీకు కూడా షేర్ చేద్దాము ఎలా ఉంటుంది అని అనిపించింది. అందులో వీడియోలో చూపెడదాం అనుకుంటున్నాను. సో వీడియోకి అవన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. సరదాగా ఫ్లవర్స్ అది ఉంటే డైనింగ్ టేబుల్ మీద వాటిని అందంగా డెకోర్ చేశాను. ఏదైనా రియల్ ఫ్లవర్స్ అందమే వేరు కదా. ఫస్ట్ వచ్చి యాక్చువల్గా పండక్కి ప్లస్ అలాగే మా ప్రోగ్రామ్కి ఉంటుందని చెప్పని మా మ్యూజిక్ ఫ్రెండ్స్ నలుగురం కలిపి ఈ శారీస్ తీసుకున్నాము. సేమ్ ఇంకా అందరివి నలుగురివి ఒకటే లైట్ బిస్కెట్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ అనమాట. అంటే కొంచెం ఆరెంజ్ రెడ్ అంటాను చూసారా, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఫుల్ కాంట్రాస్ట్ లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్ వల్ల కొంచెం లుక్ బాగుంటుందని అనిపించింది. పైగా మేము ఏమనుకున్నామంటే రాముల వారికి సంబంధించింది కదా, అంటే కాషాయ వస్త్రం కదా, కానీ మరి అంత ఉంటే మనం కట్టుకోలేం కాబట్టి వైట్తో కాంబోలో ఉంటే బాగుంటుంది, సింబాలిక్గా ఉంటుంది అన్నట్టుగా ఈ రకంగా తీసుకున్నాము. సో ఈ సారీ అందరం సేమ్ బ్లౌజెస్ కూడా అలాగే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అని అనుకుని అందరం అలాగే నలుగురం కుట్టించుకున్నాము. రేపు ప్రోగ్రామ్కి ఇది కట్టుకుంటున్నాం మేము. సో అక్కడ కట్టుకున్నాక మేము నలుగురు ఎలా ఉన్నాం, ఏం పాటలు పాడామన్నది రేపు మీకు వీడియోలో షేర్ చేస్తాను. నా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. పాపం వాళ్ళు చందానగర్లోనే షాపింగ్ చేసి నాకు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి కొరియర్ చేసి పంపించారు. సో నేను ఫటాఫట్ నేను కూడా బ్లౌజ్ కుట్టించేసుకుని శారీ అయితే రెడీ చేసేసుకున్నాను. లైట్ వెయిట్ చాలా బాగుంది శారీ. బిగ్ బోర్డర్ అయినా కూడా ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. చీర అయితే మాత్రం రిచ్గా ఉంది. ఇది కాస్ట్ వచ్చి 1500 రూపీస్. మా వాళ్ళే షాపింగ్ అంతా చేశారు. పాపం నాకు అక్కడి నుంచి ఫోటోలు పంపడం నచ్చిందా అని చెప్పని నేనేమో బాగుందని చెప్పి ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసాము. ఎలా ఉంది మా మ్యూజిక్ ప్రోగ్రామ్కి శారీ చెప్పండి తప్పకుండా కామెంట్ సెక్షన్లోను. ఇది ఫస్ట్ శారీ. సెకండ్ది వచ్చి యాక్చువల్గా నేను ఏమి షాపింగ్ చేయకూడదని అనుకున్నాను, ఆల్రెడీ ఉన్నాయి కూడా, మీకు అంతకుముందే షేర్ చేశాను కదా. లాస్ట్ టైం అప్పుడు అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు అమ్మ ఇది కొత్త చీర ఉంది, నేను ఈ టైప్ కట్టుకోవట్లేదు, నువ్వు పట్టుకెళ్తే నువ్వు కట్టుకో చక్కగా, నీకు బాగుంటుంది కలర్ అని చెప్పని నాకు ఇచ్చారమ్మ. సో తెచ్చేసుకున్నాను అనమాట. తెచ్చుకుని కలర్ బాగుంది, అంటే నెమలికంఠ రంగు అంటాం కదా మనం, దానికి కొంచెం సిల్వర్ కాపర్ సిల్వర్ మిక్స్ తోటి వచ్చిన కొంచెం లైన్స్ బార్డర్, తర్వాత ఫ్లవర్ బార్డర్ వచ్చింది, పైనేమో చిన్ని బార్డర్ వచ్చింది అంతే. సో పళ్ళు అంతా ఇది రన్నింగ్ బ్లౌజే ఉంది, సేమ్ బ్లూయే రన్నింగ్ బ్లౌజు. ఇది కూడా కుట్టించుకుందాం ఎందుకంటే లైట్ వెయిట్, అస్సలు బరువు లేదు, చాలా హాయిగా ఉన్నట్టు అనిపించింది. కలర్ కూడా బాగుంది కదా అని చెప్పని సింపుల్గా సెల్ఫ్ బ్లౌజ్ వేసుకుని కాపర్తో థ్రెడ్ పైపింగ్ ఒకటి చేసుకుంటే చాలు అనిపిస్తుంది. ఇది కూడా కట్టుకుందాము అని అమ్మ ఇచ్చిన చీర కదా అని తెచ్చుకుని అది కూడా మీకు చూపిస్తున్నాను సరదాగాను. కలర్ అయితే మాత్రం బ్రైట్గా బాగుంది. కొంచెం నేను బ్రైట్ కలర్స్ ఇష్టపడతాను కాబట్టి నాకైతే నచ్చింది. సింపుల్గాను కట్టుకున్నాక ఎలా ఉందో చూద్దరు కానీ మీరు. నెక్స్ట్ వచ్చి అమెజాన్లో బ్లాంకెట్స్ తీసుకున్నాను. అంటే కొంచెం చలికాలం కదా, చలిగా ఉంది, కొంచెం మంచిగా కప్పుకోవడానికి వెచ్చగా ఉండాలని చెప్పని ఇవి ఇప్పుడు బాగున్నాయి. అమెజాన్ చాయిస్ కూడా వచ్చింది వీటికి. ప్యూర్ కాటన్ తోటి కొంచెం
అంటే మనకి చెద్దర్ అంటే లైట్ రగ్గులు ఎలా ఉన్నట్టు ఉంటాయి, కానీ అవి కాదు. ఇది సాఫ్ట్ చెద్దర్ అనమాట. అంటే చాలా హాయిగా మెత్తగా ఉన్నట్టుంది. ఇవి ఒక 2 తీసుకున్నా. అంటే ఇందులో కింగ్ సైజు ఉన్నాయి, సింగిల్ బెడ్కి ఉన్నాయి. ఇవి సింగిల్ బెడ్ తీసుకున్నాను. సరే పిల్లలకైనా ఉంటాయి, ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఉంటాయి కదా అని చెప్పని. ఎందుకు షేర్ చేస్తుందంటే, మనం తీసుకున్నప్పుడు కొంచెం ఇవి చిన్న చిన్న బొంతలు అంటాం చూసారా మనం, కానీ అవి కొంచెం రఫ్గా ఉంటాయి. ఇవేమో స్మూత్గా ఉన్నట్టున్నాయి, ఇంచుమించు బొంతలాగా అనిపించింది. కానీ వీటికి అంత బొంత పేరు పెట్టకూడదు యాక్చువల్గాను, అంత చెద్దర్లాగా అనమాట. చాలా మెత్తగా ఉన్నాయి, చలికి కూడా ఆగుతున్నాయి. వేస్తే లుక్ ఇలా వస్తుంది. లైట్ కలర్స్ రెండు తీసుకున్నాను. ఒకటి లైట్ బ్లూ కలరు, ఒకటి పింక్. సింగిల్ బెడ్స్కి వస్తాయన్నమాట. పిల్లలిద్దరికైనా ఉంటాయి కదా అని చెప్పని తీసుకున్నాను. ఇది వచ్చి పింక్ అనమాట. మా అమ్మాయికి మా అబ్బాయికి ఎలాగో మా బెడ్రూమ్స్ కూడా బ్లూ థీము పింక్ థీమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అన్నట్టుగా అలా సింగిల్గా ఉన్నాయి. కొన్ని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. 100% ప్యూర్ క్వాలిటీ కాటన్ అనమాట. ఇది వచ్చి ఒకటి 1250 పడింది. 2500కి 2 పెయిర్ ఆఫ్ 2 వచ్చాయి. సో ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళకి, మిగతా క్లాత్లు అంటే కొంచెం రఫ్గా అలా ఉంటాయి కదా, కాటన్ అయితేనే చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం మెత్తగా ఉండి హాయిగా ఉంటుంది కదా, అందుకని షేర్ చేస్తాను. ఇది కూడా కలర్ కాంబో ఎల్లో అండ్ పింక్ తోటి మెరూన్ తోటి బాగుందనిపించింది. సేమ్ ఇందాకేదో సేమ్ బోత్ అంటే రెండు కలిపి తీసుకొని సింగిల్గా అయినా తీసుకోవచ్చు మనం. లేదు అంటే కంఫర్టర్ లాగా, అంటే మామూలు కంఫర్టర్స్ ఉంటాయి కదా మనకి, అలాంటిదైనా పెద్ద సైజ్ అయినా కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆప్షన్స్. వేస్తే పింక్ కలర్ అయితే ఇలా వస్తుంది. బాగుందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చి మా వారికి మా అబ్బాయికి షాపింగ్, అప్పుడు శ్రావణికి షాపింగ్ తిరుగుతూనే ఉన్నట్టున్నాము. ఎవరితో వెళ్ళినా ఏది కొనుక్కోకుండా ఇంటికి వస్తే ఏంటో నాకు బెంగగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నైటీలు తీసుకుని వచ్చాను. అవి కూడా ఊరికే మీకు సరదాగా షేర్ చేసేస్తున్నాను. ఈ నైటీ అయితే ఎంత బాగా నచ్చిందంటే నాకు అలా హాయిగా అనమాట, ఇంకేదో గాల్లో తేలుతున్నట్టుగా అనిపించింది. పైన కూడా పింక్ అండ్ బ్లాక్ కాంబో కదా, పైనంతా కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది, మొత్తం ఎంబ్రాయిడరీ అంటాం చూసాం మనం, అలా వచ్చినట్టు వచ్చింది. చాలా బాగుంది. వేసుకుంటే కూడా ఏంటో ఎంతో నాజుగ్గా భలే అనిపించింది వేసుకుంటే కూడా. అంటే నా సైజ్ తీసుకున్నాను, ఎప్పుడు ఏంటో పెద్ద సైజ్ తీసేసుకుని మళ్ళీ వాటికి స్టిచ్చింగ్ చేయించుకోవడం ఇదంతా కాకుండా నా సైజు స్మాల్ సంథింగ్ మీడియం అనుకుంటా తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఈ నైటీ కాస్ట్ వచ్చి 1000 రూపీస్, కానీ క్లాత్ మాత్రం ఆసమ్గా ఉంది. అంటే చాలా మంచి హాయిగా ఉన్నట్టు అనిపించింది. ఇదైతే ఇక్కత్ కాటన్ నైటీ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా అంటే ఇక్కత్ కాటన్ కాబట్టి ఆబ్వియస్లీ కాటన్ బాగుంటుంది, రాబోయే సమ్మర్కి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ముందు కలర్ చూస్తే అబ్బా అనిపించింది, మంచి ఆరెంజ్ ఇక్కత్ ప్రింట్ వచ్చింది. ఇది మామూలుగానే పైపింగ్ తోటి వస్తుంది కదా, అదే మోడలు. కానీ ఇది అదైతే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదంతా ఫిట్టింగ్ మనం సైడ్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలి. ఇది వచ్చి 850కి 2 అంటే 425 అలా పడినట్టుంది అంతే. నైటీ వచ్చి ఎంతైనా నైటీలు కొనుక్కుంటే అదొక ఆనందంగా అనిపిస్తుంది. సో వాళ్ళతో వెళ్ళి నైటీ షాపింగ్ అయితే చేశాను. నెక్స్ట్ ఇది మా అమ్మాయిది ఒక పండగ ఫ్రాక్. ఇది బీబాలో తీసుకున్నాను. ఒక పట్టాను ఎక్కడ నచ్చలేదు, ఎన్ని షాపులు తిప్పిందంటే అలాంటి లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ అంటాం మనం, బీచ్ కలరు ఏదేదో అలాంటివేవో పేర్లు చెప్తుంది, అవే కావాలి అంటుంది. సో ఇదైతే నాకు ఈ షేడ్ నచ్చింది, లైట్ కలర్గా ఉందంటే. ఇది స్టెప్ ఫ్రాక్ అంటాం కదా, ఫుల్ గేరు బాగుంది, పైన అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది అంతాను. ఓన్లీ చిన్న ఫ్రాక్ ఒకటి అంతే. ఇది బీబాలో ఆఫర్స్ ఏదో ఉన్నాయంటే తీసుకున్నాను. ఆఫర్లో వచ్చింది అప్పటికి 2300, లేకపోతే 50% ఆఫ్లో కాబట్టి ఇది, లేకపోతే 4500 ఎంతో ఉన్నట్టుంది, చేంజ్ 600. సో ఇప్పుడు కూడా ఆఫర్ ఉన్నాయి బీబాలోను. నెక్స్ట్ వచ్చి ఇదొకటి చూసారా, ఏం కలర్స్ను, అన్నీ లైట్ కలర్స్. నాకైతే పూర్తి ఆపోజిట్ మా అమ్మాయి, దానికి అన్నీ ఒకలాంటి కలర్సు, అవే కావాలని ఒక ఫిక్స్ అవుతుంది, ఇంకా అవే దానికోసమే తిరుగుతుంది. మరి ఎప్పుడు ఫిక్స్ అవుతుందో తెలియదు మనకి. నెక్స్ట్ వచ్చి ఇది ఒక ఇంగ్లీష్ కలర్ లాంటిది, లైట్ సిమెంట్ కలర్ అంటాం కదా మనం, అలా ఉన్నట్టుంది, కానీ వేసుకుంటే చాలా బాగుంది, నీట్గా అనిపించింది. ఇది కూడా ఎంతో ఒక 800-1000 అలా ఉన్నట్టుంది. నెక్స్ట్ వచ్చి ఒక టాప్ బాటమ్ లాగా తీసుకుంది, అంటే కిందేమో పటియాలా ప్యాంట్ లాగా డిజైన్ వస్తుంది, పైన టాప్ ఏమో నార్మల్గా పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ బాగా అనిపించింది నాకు. ఈసారి ఎక్కువగా ఎందుకు ఇంట్రెస్ట్గా తీసుకోలేదు. నాకు ఏదైనా మంచివి తీసుకోమ్మా, ఇంకా నీకు ఏదైనా నీకు నచ్చితే కొంటానంటే, నాకు అవి నచ్చలేదు ఇవి నచ్చలేదు, చూసేంత ఓపిక ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. నన్ను ఎవరైనా షాప్లో వదిలేస్తే బాగుండు, అబ్బా షాప్ అంతా వెతికేసుకోవచ్చు అన్నంత పిచ్చి నాకు.
మా అమ్మాయికి అస్సలు అంత ఓపిక లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకంత ఆపోజిట్‌గా ఉన్నామో నాకు తెలీదు. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా లేదా అని మాత్రం నాకు తప్పకుండా చెప్పండి. లేకపోతే అప్పుడు నేను ఒక్కదాన్ని అయితే ఫీల్ అవ్వాల్సొస్తుంది. సేమ్ మా శ్రీకర్‌తో పాటు జూడియోకి వాడికి బట్టలు మా వారికి, వాళ్ళకి కొన్నవి ఎందుకులే అని చూపించట్లేదు మీకు. వాళ్ళకి కొన్నప్పుడు ఇగో ఈ టాప్ ఒకటి ఏసుకొచ్చాను. సింపుల్‌గా ఉంది. జస్ట్ 400 వైట్ అండ్ గ్రీన్ కాంబో తోటి బా అనిపించింది. సో ఇవి మొత్తం చేసిన షాపింగ్, సింపుల్‌గా చేసిన షాపింగు. మీ అందరికీ చూపించేస్తే పని అయిపోతుందని అనుకున్నాను. ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మళ్ళీ ఒక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు